ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం. పంచతంత్రంలోని రకరకాల కథలు చెప్పుకుంటున్నాం. ఇవాళ ఒక ప్రత్యేకమైన కథ చెప్తాం. వల్మీకోదరస్థ సర్ప కథ. వల్మీకము ఉదరము అంటే పుట్టలోను పొట్టలోను ఉన్న పాముల కథ అన్నమాట. సాధారణంగా వ్యక్తులు ఏం చేస్తారంటే ఏదైనా పోట్లాడుకున్నారనుకోండి, ఒకళ్ళ రహస్యాలు ఒకళ్ళు బయట పెట్టేస్తారు. నువ్వు అప్పుడు అలా చేయలేదా అని వాళ్ళు, నువ్వు ఇప్పుడు ఎలా చేసావు నాకు తెలుసులే, మీ ఇంట్లో ఉన్న వస్తువు ఎలా వచ్చిందో, ఇలా మాట్లాడుకుంటారు. పోట్లాట వచ్చినప్పుడు సంయమనంగా ఉండటం నేర్చుకోకపోతే తమ రహస్యాలు ఒకళ్ళ రహస్యాలు ఒకళ్ళు బయట వేసేసుకుంటారని చెప్పడానికి ఉదాహరణగా ఈ కథని చెప్పారు. అయితే ఇందులో ఇంకొక వేరే పాయింట్ ఉంటుంది. కథ తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. పూర్వం ఒక రాజుగారికి ఒక కుమారుడు కలిగాడు. ఈ కుమారుడు పుట్టినప్పటి నుంచి పారసైట్స్ తోటి బాధపడేవాడు. అతని పొట్టలో పాములు ఉండేవి పాపం. అయితే విపరీతమైన ఆకలి, ఆహారం తీసుకున్నా కూడా ఎప్పుడు వాంతులు మోషన్స్ అలా అయిపోయి బక్క చిక్కిపోయి ఎప్పుడు కడుపులో నొప్పితోటే ఉండేవాడు. అవేవో 2 పాములో ఏమిటో అనుకునేవాళ్ళు. మనం చెప్పుకుంటాం, మన దగ్గర పాములు ఉంటాయి, ఎలికిపాము అంటారు. ఎలికిపాములు 2 ఉంటాయంటారు. ఈ వైద్యులు పిల్లాడికి కొంచెం 13-14 సంవత్సరాలు వచ్చాక తెలుసుకున్నారు ఇతని పొట్టలో ఒక పాము ఉందని. ఆ పొట్టలో ఉన్న పారసైట్ వల్ల ఈ పిల్లవాడు రెక్కొని బలంగా అవటం లేదని చెప్పి అనేవాళ్ళు. సన్నగా పొడుగ్గా బాగానే ఉండేవాడు, చక్కగా కన్ను ముక్కు తీరు, రాజుగారి అబ్బాయి కదా, ముచ్చటగా ఉండేవాడు. కానీ పిల్లవాడు ఎప్పుడు అనారోగ్యంతో, కడుపులో నొప్పితో, మోషన్స్తో అట్లా బాధపడుతూ ఉండేవాడు. వాడికి ఒక 22-23 సంవత్సరాలు వచ్చాక వాడికి ఇంట్లో ఉండాలంటే విసుగు పుట్టింది. ఉండలేకపోయాడు. ఎప్పుడు మందులు వైద్యాలు, అమ్మా నాన్న బాధపడ్డాలు, వచ్చిన వాళ్ళంతా పరామర్శించటాలు చాలా విసుగ్గా ఉండి అతను నేను ఇంట్లో ఉండనని ఏదో రాజ్యానికి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏదో ఒక వేరే రాజ్యంలో ఒక దేవళం, పాతపడిపోయిన పురాతనమైన ఒక దేవళం ఉంటే ఆ దేవళంలో ఉండి ఆ రాజ్యంలో తిరుగుతూ ఉండేవాడు. కడుపులో నొప్పిగా ఉంటే బాధపడేవాడు. ఆహారం దొరికినప్పుడు తింటూ ఒక దేశద్రిమ్మరిలాగా ఉండిపోయాడనమాట. అయితే ఈ రాజకుమారుడు ఏ ఊరైతే వచ్చాడో ఆ ఊరి రాజుగారికి 2 ఆడపిల్లలు ఉన్నారు. రాజుగారి అమ్మాయిలు, 2 మంచి పిల్లలు, బుద్ధిమంతులు. అయితే ఆ రోజట ఒకరోజు రాజుగారికి పుట్టినరోజు. అమ్మాయిలు 2 చక్కగా పొద్దున్నే తయారై వచ్చి తండ్రిని విష్ చేయడానికి వచ్చారు. బర్త్డే విషెస్ చెప్తాం కదా మనం, అట్లా వస్తే పెద్దమ్మాయింది, ఓ రాజా నీకు జయముగాక, నీ కీర్తి ఆచంద్ర తారార్కము ఉండుగాక, నీ రాజ్యం ఇంకా విస్తరించుగాక, నీకు జయమగుగాక అని ఇట్లా మంచి మాటలతో హెయిల్ ద కింగ్ అంటాం అలాగా చెప్పిందనమాట. రెండో పాప ఏమంది, రెండో అమ్మాయి, పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న అని నీ కర్మ ఫలితాన్ని అనుభవించు అని చెప్పింది. ఈ కర్మ ఫలితాన్ని అనుభవించడం, అంతకుముందు అమ్మాయి భగవద్గీత చదువుకుంటోంది. ఆ భగవద్గీతలో ఏం చెప్తారు, కర్మఫలాన్ని అనుభవించి పోగొట్టుకోవాలి, అనుభవించేస్తే వచ్చే జన్మ అద్భుతమైన జన్మ వస్తుందన్న కొన్ని వాక్యాలు ఆ అమ్మాయికి అర్థమైనాయి. అది చెప్పింది. చెప్పంగానే రాజుకు చాలా కోపం వచ్చింది. ఏమిటి నా పుట్టినరోజు పూట కర్మఫలితాన్ని అనుభవించమంటుందా, దీని కర్మఫలితాన్ని ఇది అనుభవించేలాగా చేస్తానని ఆ మంత్రి సామంతుల్ని వాళ్ళని పిలిచి ఈ అమ్మాయిని దీని కర్మఫలితాన్ని ఇది అనుభవించేలాగా చేద్దాం, పరమ దౌర్భాగ్యుడు ఎవడుంటే వాడికి ఒకరిని చూసి ఈ పిల్లనిచ్చి పెళ్లి చేయండి, దీన్ని పంపేయండి ఇంట్లో నుంచి అని చెప్పాడు. ఈ రాజుగారు అమ్మాయిని వెంబడి పెట్టుకుని ఊరంతా తిరిగాడు మంత్రి గారు. తీరా చూస్తే ఈ దేవళంలో, పురాతన దేవళంలో ఒక సన్నగా పొడుగ్గా బలహీనంగా ఏదో మనాదిగా జబ్బుగా ఉన్నటువంటి ఈ రాజకుమారుడు కుర్రాడు కనపడ్డాడు. కనపడితే అబ్బాయిని అడిగారు, అబ్బాయి నీదేం ఊరంటే నాదేం ఊరండి, ఈ ఊరేం లేదండి అన్నాడు. అనగానే వీడే కరెక్ట్ అయిన వాడు, ఊరు పేరు లేనివాడు, వీడికి ఇచ్చి పెళ్లి చేద్దామని స్వల్ప జనంతో వెళ్ళి పరివారంతో ఆ అమ్మాయికి ఓం ఓం అనే శాస్త్రోక్తంగా ఆ కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేసేశారు. రాజకుమార్తె నుంచి పెళ్లి చేస్తామంటే ఎందుకు వద్దంటారు, పెళ్ళైపోయింది. ఏదో దైవ సంకల్పం గుళ్ళో చేస్తున్నారులే అని సరేనన్నాడు. పెళ్ళైపోయాక అమ్మాయి ఆనందంగానే ఉంది. ఏమనుకుంది, నా కర్మ ఫలితం ఇది, భగవంతుడు ఇదే ఇచ్చాడు నాకు, కాబట్టి నేను దీన్ని ఆనందంగా స్వీకరిస్తానని కొద్దిపాటి జనాలతోటి అమ్మాయికి ఇచ్చారు, ఏదో వచ్చిందని నలుగురిని, అమ్మాయి వాళ్ళతోటి ఇక భర్తను తీసుకుని ఈ ఊరు నుంచి వెళ్ళిపోయింది. వేరే ఊరు వెళ్ళింది. ఒక చెరువు పక్కన చక్కగా ఖాళీ స్థలము, ఒక పాత దేవళము ఉంటే ఆ ఖాళీ స్థలంలో ఒక చిన్న డేరా లాంటిది వేయించుకుని భర్తను అక్కడ కూర్చోబెట్టి, ఏమంటే ఊళ్ళోకి వెళ్ళి నేను సరుకులు పట్టుకొస్తానని ఆ అమ్మాయి కాస్త ఊళ్ళోకి వెళ్ళింది. ఊళ్ళోకి వెళ్ళి సామాన్లు అవి తెచ్చుకుని వస్తూ ఉంటే అమ్మాయికి ఒక విచిత్రమైన దృశ్యం కనపడింది. ఏమట, ఈ రాజకుమారుడు బాగా నిద్ర వచ్చి బయట గాలేస్తోందని ఓ పుట్ట పక్కన పడుకున్నాడు. ఆ చెరువు పక్కనే ఓ పుట్ట ఉంది. ఆ పుట్టలోంచి ఒక పాము బయటకు వచ్చింది. ఈ అబ్బాయి అక్కడ నిద్రపోయాడు. ఎప్పుడైతే పుట్టలో పాము బయటకు వచ్చిందో ఈ రాజకుమారుడి పొట్టలో
బాగా భోజనం చేస్తూ హాయిగా ఆరోగ్యంగా ఉన్న పాము కూడా అతని నాసారంధ్రాల్లోంచి ముక్కులోంచి ఇట్లా బయటకు వచ్చిందట గాలి పీల్చడానికి. పాముల్ని ఏమంటారు, గాలి తింటాయవని చెప్తారు. సరే, ఇది ఆ పాము ఈ పాము రెండు తల్లాడిస్తూ ఒకదాన్ని ఒకటి చూసుకున్నాయి. చూసుకుంటే ఆ పుట్టలో ఉన్న పామంది, ఓసిని దుంపదెగా, ఇంత చక్కటి పిల్లవాడు, ఎంత బాగున్నాడు కళగా రాజకుమారుడు, వాడి పొట్టలో చేరి వాడిని ఇట్లా జబ్బు పాలు చేసేవేమే, నీకేం పోయే కాలం అని ఆ పుట్టలో ఉన్న పాము అడిగింది. అడిగేసరికల్లా ఈ రాజకుమారుడి పొట్టలో ఉన్న పాము అంది, ఏమిటి, నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను, వీడి పుట్టక నుంచే నేను హాయిగానే ఉన్నాను, నువ్వు మాత్రం రెండు పెద్ద పెద్ద బంగారం బిందెల బంగారం మీద కూర్చోలేదా, బంగారపు బిందెలతో బంగారం ఉంది ఈ పుట్టలో, నువ్వు కూర్చుని నువ్వు ఆనందిస్తున్నావు, నీకు మాత్రం లేదా అంటే నువ్వు అని మాట్లాడుకుని బుసలు కొట్టుకుంటున్నాయి. ఈ పాములు రెండు బుసలు కట్టుకోవటం చూసి పిల్ల హడిలిపోయింది రాజకుమార్తె. అయ్య బాబాయ్, భర్త ముక్కులోంచి ఒకటి వచ్చింది, అక్కడ ఇంకా ఇంత పెద్ద పాడగా ఉన్నాయి, ఇంకో పాము ఉంది, ఇవి రెండు కలిసి ఇతన్ని ఏం చేస్తాయో కదలకూడదని చెట్టు వెనకాల నిలబడి వింటుంటే ఏమైంది, ఈ పుట్టలో ఉన్న పామంది, వాళ్ళకి తెలియక, నీకు ఎన్నో మందులేసి ఉంటారు, వాళ్ళకి తెలీదు, పాత బియ్యపు గంజిని వార్చి ఆ పాత బియ్యపు గంజిలో కలి అంటాం కదా, అది ఆ గంజిలో తెల్లవాలు నూరి ఉడకబెట్టి అది గనక ఇచ్చారంటే చచ్చూరుకుంటావు నువ్వు, వాళ్ళకి తెలీదు నీ సంగతి అని పుట్టలో ఉన్న పాము, ఈ పొట్టలో ఉన్న పాము తాలూకు మృత్యువుని, చావు ఎలా వస్తుందో రివీల్ చేసేసింది. వీడి ముక్కులోంచి బయటకు వచ్చింది కదా, అది మాత్రం ఎందుకు ఊరుకుంటుంది, అదేమందంటే, ఆ జనాలకు తెలియక కానీ నీ పుట్టలో వేడివేడి నీళ్లు కానీ వేడివేడి నూనె కానీ పోసారంటే కాలేది, చచ్చి ఊరుకుంటావు నువ్వు, ఆ బంగారం అంతా బయటకు వస్తుంది, హాయిగా అనుభవిస్తారు, జనాలకు తెలియక ఇట్లా చేశారు, నిన్ను వదిలిపెట్టేశారు అంటే రెండు బుస్సులు ఆడుకున్నాయి. పుట్టలో ఉన్న పాము లోపలికి వెళ్ళిపోయింది, పొట్టలో ఉన్న పాము కిందకి వెళ్ళిపోయింది, లోపలికి పొట్టలోకి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి ఏం చేసింది, మళ్ళీ బజార్ వెళ్ళి చక్కగా ఒక పెద్ద బాణలి, ఒక పేద డబ్బాడు నూనె పట్టుకొచ్చి తెచ్చుకుంది. దాంతోపాటుగా పాత బియ్యం ఎక్కడున్నాయో వెతికి, తెల్లవాళ్ళు కూడా వెతుక్కుని అవి నూరడానికి ఒక రోలు కూడా పుచ్చుకుని అన్ని సామాన్లు ఒక పండివాడితో మోయించుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టి భర్తకి చెప్పింది, ఏమండి గంజి కాసిస్తాను తాగుదురుగాని అని చెప్పి చక్కగా ఆ పాత బియ్యాన్ని పొయ్యి మీద పెట్టి బియ్యం గడిగటం, చెరువు ఉందిగా పక్కనే, బియ్యం గడిగింది, ఒక కుండలో శుభ్రంగా నీళ్లు పోసింది, పొయ్యి మీద పెట్టింది, బాగా అన్నం కొత్త అలా ఉడికాక అన్నపు గంజి వార్చి ఈ తెల్లవాళ్ళని రోలు తెచ్చిందిగా అందులో నున్నగా నూరేసేసి మెత్తగా ఆవాలు అందులో కలిపింది, ఆ గంజి కుండని ఎత్తి పొయ్యి మీద పెట్టింది, బాగా ఉడికాక భర్తకి చెప్పింది, ఇది చాలా మంచిదండి, మీ కడుపులో నొప్పి తగ్గుతుంటే ఊళ్ళో వైద్యుడు చెప్పాడని భర్తతో మొత్తం గంజి అంతా తాగిచ్చేసింది. తాగిచ్చేసరికి అలా తాగిన కాసేపటికి ఇతను ఏమీ కడుపులో నొప్పి వస్తుంది, నేను బాత్రూమ్కి వెళ్ళాలని చెప్పాడు. పెద్ద మోషన్ అయ్యేసరికి ఆ పొట్టలో ఉన్న పాము చచ్చిపోయి ఆ మోషన్లో బయటపడిపోయింది. రాజకుమారుడు ఉత్సాహంగా తిరిగి వచ్చాడు. ఈ లోపల ఈ అమ్మాయి ఏం చేసింది, ఒక 3 రాళ్ళు పొయ్యి పెట్టింది, అంతకుముందు అన్నానికి పెట్టిందిగా, ఆ పొయ్యి మీద ఈ బాణలు ఎక్కించి దాన్ని నిండా నూనె పోసి మరగ్గా చేసింది. భర్త ఉత్సాహంగా గబగబా, అంతకుముందు ఇటా నడిచేవాడు ఈడుస్తూ స్పీడ్గా వస్తున్నాడు, పొట్ట ఖాళీ అయిపోయింది, ఆ పాము పడిపోయింది, అతనికి గంజి తాగిన ఉత్సాహం ఉంది, పొట్టలో ఉన్న నిప్పంతా తీసేసినట్టుగా ఉంది. గబగబా వచ్చాడు. రాగానే అమ్మాయింది, ఇక ఇది పట్టుకోండి బాణలి, ఈ పొట్టలో పోద్దామని చెప్పి ఆ అమ్మాయి ఏది చెప్తే అది వింటున్నాడు అతను. ఇద్దరు పట్టుకుని ఈ బాణలు పట్టుకుని ఆ పొట్టలో వేడి నూనె పోసారు. పోసేసరికి బుసలు వినపడ్డాయి, కానీ కాసేపటికి పాము కాస్త చచ్చిపోయింది. ఈ అమ్మాయి ఏం చేసింది, వచ్చిన పని వాళ్ళని, ఒరే పుట్ట తవ్వండిరా అంటే ఆవిడతో పాటు వచ్చిన కొద్దిపాటి పరివారం పుట్టను తవ్వేశారు. తవ్వేసరికి లోపల 2 పెద్ద పెద్ద బిందెలు, ఈజీగా 15 లీటర్లు బట్టే 2 బిందెలు ఉన్నాయి అందులో. ఆ 2 బిందెలు నిండా బంగారు కాసులే ఉన్నాయి. ఆ అమ్మాయి తవ్వించేసి ఆ 2 బిందెల్ని యువతలు పెట్టుకుని భర్త తాలూకు సొంత రాజ్యానికి బిందెలు మోయించుకుని తన పరివారంతో వెళ్ళిపోయింది. ఆమె తన కర్మ ఫలితాన్ని అనుభవించింది. రాజుగారు తన కర్మ ఫలితాన్ని ఎట్లా అనుభవించాడో మనకు ముందే తెలిసిందిగా. బంగారం లాంటి కూతుర్ని దారిని పోయే దానేకి ఇచ్చాడన్న మాట మాత్రం ఆయన ఎప్పటికీ పోగొట్టుకోలేకపోయాడు. ఈ అమ్మాయి మాత్రం దొరికిన దాన్ని సంతోషంగా స్వీకరించినందుకు ఆ అమ్మాయికి మంచి అవకాశమే లభించింది. ఈ పాములు 2 ఒకరి అవకాశాన్ని ఒకరి రహస్యాన్ని ఒకళ్ళు బయట పెట్టుకున్నందుకు 2 సమూలంగా నాశనం అయిపోయినాయి. ఎప్పుడు కూడా పోట్లాటల్లో తూతూ మేమే అనుకునేటప్పుడు రహస్యాలు బయట పెడితే 3వ వాళ్ళకి తెలుస్తుంది, మన ప్రాబ్లమ్స్ అన్నీ మనకి కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి పోట్లాడేటప్పుడు నువ్వు అలా చేయలేదా ఇలా చేయలేదా లాంటి రహస్యాలు మాట్లాడకండి. ఎవరో ఒకళ్ళు మానేస్తే కుదరదు, ఇద్దరు మానేయాలి. పోట్లాడుకునేటప్పుడు ఏ విషయం మీద పోట్లాడుకుంటున్నామో ఫోకస్డ్గా అదే పోట్లాడుకోవాలి, అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఈ విషయం చెప్తూ ఈ కథ చెప్పారండి. కథ కంచికి మనం ఇంటికి.